హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు పకోడీలతో ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా నేను ఒక 100 గ్రాముల పకోడీలు షాప్లోనే తీసుకొచ్చానండి. ఇవి మెత్తవైనా గట్టివైనా చేసుకోవచ్చు. మెత్తవ కన్నా గట్టివి ఉంటే బాగుంటుంది. ఇందులోకి ఒక బిగ్ సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను, ఒక పచ్చిమిర్చి, తాలింపు వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను పోపు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని దోరగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా కొంచెం ఎక్కువగానే వేగనివ్వాలండి. వేగనిచ్చి ఇందులోకి అల్లం వెల్లుల్లి ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి వేసానండి. ఎక్కువ అవసరం లేదు, పచ్చి వాసన లేకుండా దీన్ని దోరగా వేగించుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా అల్లం వెల్లుల్లి బాగా వేగిపోవాలండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ మాత్రమే. వేయకపోయినా రుచిగా ఉంటుంది. గ్రేవీ కోసం కొంచెం వేసాను. ఇందులోకి సాల్ట్, పసుపు, రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని దోరగా వేగించుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ లాగా రావడం కోసం. వీటిని ముందు ఉప్పు పసుపు వీటన్ని బాగా వేయించుకొని ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని 2 నిమిషాలు ఇలా వాటర్లో మగ్గిన తర్వాత ఈ పకోడీలు వేసేయాలి. కర్రీ అంతా రెడీ అయినప్పుడు వేయాలండి, లేదంటే ఇవి మెత్తగా కరిగిపోతాయి, ఊరికే ఉడికిపోతాయి. ఆల్రెడీ రెడీ అయినాయి కదా. ఇలా చిన్నగా కట్ చేసుకొని, పెద్దవైతే లేదు చిన్నవైతే కట్ చేసుకొని అవసరం లేదు. ఈ విధంగా మిక్స్ చేసుకొని లిటిల్ బిట్ కొంచెం చిక్కగా ఉందంటే లిటిల్ బిట్ ఎసరు కొంచెం వేసుకొని ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉండే పకోడీ ఇగురు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి.